క్రాస్ ఎగ్జామినేషన్ చేసి పార్టీస్ని ఆ డాక్యుమెంట్ నిజమా కాదా అని చెప్పి తేల్చడానికి ఈశ్వరిద్దరు పడుతుంది ఇద్దరి మధ్య చేయడానికి. అట్లాంటిది ఊరికి 26 జిల్లాలకి 26 ట్రిపుల్స్ ఏర్పాటు చేస్తాం మేము. 26 ట్రిపుల్స్ మీరు డిసైడ్ చేస్తా అంటే ఎన్ని సంవత్సరాలు పడుతుందో ఒక సమస్య గురించి ఆలోచించండి. ఇప్పుడు ఆ రెవెన్యూ ట్రిబ్యునల్ ఉన్నాయని ఏమన్నా జెన్యూన్ పర్సనా లేకపోతే లీగల్ ఎక్స్పర్ట్ అంటే అది కూడా కాదు. ఇక్కడ అడ్వకేట్స్ ఉంటారు, అఫిడవిట్స్ ఫైల్ చేస్తాము, క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తాం. నువ్వు పడేసిన వీరునామా కరెక్టా కాదా, ఎవరు రాశారు, సాక్షులు ఎవరు, అట్లాంటిది టు కమ్అట్ ది ట్రూత్ అనమాట. వాస్తవాన్ని సత్యాన్ని బయట పెట్టాలి అంటే ఒక నిపుణుడైన అడ్వకేటు ఆ విట్నెస్ బాక్స్లోకి వచ్చి క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తాడు, చేసి దాన్ని కనుక్కుంటాడు ఆ దొంగ వీరునామా సృష్టించాడు, దొంగ అగ్రిమెంట్ సృష్టించాడని. ఇప్పుడున్న యాక్ట్ ఆ సెక్షన్స్ కనుక చూస్తే ఎట్లా ఉందంటే ప్రతిదీ అనమాట. నేను పవర్ ఆఫ్ అటార్నీ రాయాలి, నేను షేర్ అగ్రిమెంట్ రాయాలి, నేను మా అమ్మాయికి మా అబ్బాయి గిఫ్ట్ రాయాలంటే టీఆర్ఓ దగ్గర టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ దగ్గర సర్టిఫికేట్ తీసుకోవాలంట, నేను తెలియపరచాలంట. వాళ్ళు సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత మనం అది రాయాలంట, గిఫ్ట్ డీడ్ రాయాలంట, అట్లాగే షేర్ అగ్రిమెంట్ రాయాలంట. డబ్బులు ఎవరికైనా అప్పిస్తే మనము కోర్టులో దావా వేసి డిగ్రీ పొందుతాము. ఆ డిగ్రీని అమలుపరచాలంటే టీఆర్ఓ దగ్గర సర్టిఫికేట్ తీసుకోవాలంట. అంటే ప్రతిదీ కూడా వాళ్ళ కమిషన్లలో మనం చెయ్యాలి. వాళ్ళ కమిషన్లు చేసి వాళ్ళకి మన ఆస్తి వివరాలు ఇచ్చి వాడు ఒప్పుకుంటే వాడు సర్టిఫికేట్ ఇస్తే మనం ముందుకెళ్ళాలని చెప్పి చెబుతున్నారు. ఈవెన్ కోర్టులో ఏదన్నా కేసు ఇప్పటివరకు పెండింగ్లో కనుక ఉన్నట్లయితే వాటికి కూడా టీఆర్ఓకి సకాలంలో తెలియపరిచి టీఆర్ఓ దగ్గర పర్మిషన్ సర్టిఫికేట్ తీసుకొని అప్పుడు మాత్రమే కోర్టులో ముందుకెళ్ళాలంట. లేకపోతే కోర్టుల ప్రొసీడింగ్స్ని స్వీకరించమంట, ముందుకు తీసుకెళ్ళమంట. ఇట్లాంటి దారుణమైన మరి ఎంత అన్యాయమైన అనైతికమైన చట్టాన్ని తీసుకొచ్చారు వీళ్ళు. ఈ చట్టం ఈ రకంగా తీసుకొస్తున్నారు, సామాన్య ప్రజలకు ఇబ్బంది కలుగుతుంది. నేను చేసేది మా ఒక్కరి కోసం కాదు, ప్రజల కోసం, ఇది అందరూ కూడా గమనించవలసిన కోరుచున్నాను. థ్యాంక్ యూ సార్. చాలా చక్కగా మరి చట్టం వల్ల జరిగేటువంటి నష్టాల గురించి, ప్రజలు ఏ విధంగా నష్టపోతారు, ఆస్తులకు భద్రత ఏ విధంగా లేకుండా పోతుంది అనే దాని గురించి చాలా చక్కగా వివరించారు మధ్య మల్లికార్జున గారు. వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ మరో సీనియర్ న్యాయవాది ఇందుపల్లి రాజారావు గారు రావాల్సిన పడతా ఉన్నాం. Hi, Anama. Happy New Year to you. ఇందుపల్లి రాజారాం. మీరు చేసిన బుక్ ఇదేనా? మీరు బుక్ కాపీ ఇచ్చారు ఇదేనా? కాగా మీరు ఒక రోజు బుక్ కాపీ ఇచ్చారుగా నాకు, ఇదేనా? మరి ఈరోజు దీక్షా శిబిరాన్ని మరి సందర్శించి మనకి సపోర్ట్ చేసి ఈ అనైతికమైన చట్టాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి వచ్చిన నాదెండ్ల మనోహర్ గారు, మాజీ స్పీకర్ గారికి, అలాగే వేదిక ప్రజల అందరికీ కూడా ధన్యవాదాలు. మరి గత 4 వారాల నుంచి కూడా మనం మీడియా వాళ్ళు గారు అందరూ కూడా ఈ విషయాన్ని చర్చించుకుంటూనే ఉన్నాం. మరి ఈ చట్టం ప్రజలకు అన్యాయం చేసేది, ప్రజల యొక్క హక్కులను హరించేదని చెప్పేసి మనం పదే పదే మా ప్రభుత్వం కూడా ప్రభుత్వం ఎటువంటి చర్య కానీ ఎటువంటి ఆలోచన కానీ చేసినట్టుగా కనపట్లేదు. కాబట్టి పెద్దలు వచ్చిన వారితో సహా మన కూడా ఎమ్మెల్యే గారికి కూడా మనం వినతి పత్రం సమర్పించున్నాం. మరి మీడియా వాళ్ళు కానీ ఇట్లాగే పొలిటికల్ అఫీషియల్స్ కానీ పొలిటికల్ పెద్దలు కానీ దీని మీద ఖచ్చితమైన ఒక యాజిటేషన్ని మరింత ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయాలని మనం చేస్తూ సెలవు తీసుకుంటాం. ఖచ్చితంగా ఇలాంటి చట్టాలు రద్దు చేయాలంటే ప్రజా పోరాటాలు అవసరం. ఈ ప్రజా పోరాటాలు, ప్రజా సంఘాలు, అలాగే ప్రతిపక్షంలో ఉన్నటువంటి మేధావులు కూడా మీరు ఇలాగ స్పందిస్తే ఖచ్చితంగా మీ పాత్రను మీరు కనుక ప్రజల్లోకి తీసుకెళ్ళగలిగితే దీనికి బలమైన మాకు ఒక ఆయుధం దొరుకుతుంది. దాని ద్వారా మేము మరింత ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది తెలియజేసుకుంటూ గౌరవనీయులు పెద్దలు గాజి వెంకటేశ్వరరావు గారు న్యాయవాది గుంటూరు నుంచి వచ్చారు, వారిని కూడా మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. న్యాయవాదికే పరిమితం చేసావా? జనసేన పార్టీ ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షులు. మా కుటుంబం ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం అవగాహన లేకుండా ఒక యాక్ట్ని ప్రజల మీద రుద్దాలనే ఒక ఆలోచనతో ఎలాంటి చర్చ లేకుండా ఎమినెన్స్తో దాని మీద ఉన్నటువంటి లాభ నష్టాల గురించి ఆలోచించకుండా మాకు తోసింది మా దగ్గర ఉన్నటువంటి సలహాదారు లేదా రాసేశారు, మేము దాన్ని యాక్ట్ చేసేస్తున్నాం అన్న సంధానం ఇవాళ పెట్టినటువంటి యాక్ట్ గురించి పబ్లిక్ కన్సల్టేషన్ జరిగిందా? ఈ సమాజం పట్ల ఎక్కలేదండి జనంలో మొదటి నుంచి కూడా అసలు ఇది
హైకోర్టు ఇన్సిస్ట్ చేసినాక ఈ జీవో బయట సమాజంలో ఉన్నటువంటి అవకతవకల గురించి కానీ సమాజాన్ని మంచిగా తీసుకెళ్లాలని కానీ మనకు స్వతంత్రం రాకముందు నుంచి కూడా స్వతంత్రం కోసం పోరాడటమే కాకుండా స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా ఈ సమాజంలో ముఖ్య పాత్ర పోషిస్తున్నటువంటి ఈ న్యాయవాదులు ఇవాళ మళ్ళా ఈ చట్టం ప్రజలకి మంచిది కాదు అని తెలియపరుస్తూ దాన్ని వ్యతిరేకిస్తూ గవర్నమెంట్కి రిప్రజెంటేషన్ ఇచ్చినప్పటికీ కూడా వాళ్ళ నుంచి స్పందన లేకుండా మేము ముందుకు వెళ్తాము అన్నప్పుడు ఖచ్చితంగా ప్రజల పక్షాన పోరాడాలి. ప్రజల కోసం పోరాడుతూ ప్రతి అంశంలో కూడా